క్లాసెస్ మనం డైలీ ఒక క్వశ్చన్ తీసుకొని అది మనకి యూపీఎస్సీ క్వశ్చన్ ఎలా వస్తుంది, దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ మనం ఎలా ఫామ్ చేసుకోవాలి, ఆన్సర్ ఎలా రాయాలి అని చెప్పి ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇవి మనకి ఈ బర్నింగ్ ఇష్యూస్ అనేవి 2023 మెయిన్స్లో కానీ 2024 మెయిన్స్లో కానీ వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఈ వేస్ట్ గురించి, ఓకేనా. అండ్ మనము రకరకాల వేస్ట్స్ చూస్తూ ఉంటాం కదా. సో అండ్ దాంట్లో మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ వేస్ట్ అనేది న్యూస్లో ఉంది, అది ఎందుకు ఉంది అండ్ దాని మీద క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు అన్నది ఇవాళ వీడియోలో మనం చూద్దాం, ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీకు అందరికి తెలుసు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఉంది కదా మనది. సో దానికి ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఉన్నాయి. అండ్ కొత్త బ్యాచెస్ 1st జూలై నుండి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ దీనికి ఫీజు వచ్చేసి 80,000 రూపీస్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు పే పర్ మంత్, అంటే ఎవ్రీ మంత్ 10,000 లాగా మీరు పే చేయాలి అని అనుకున్నట్టయితే దెన్ ద ఫీజ్ ఈజ్ 80,000 రూపీస్. అలా కాకుండా మీరు అట్ ఎ టైం పే చేయగలిగేటట్టయితే దెన్ ఫీజ్ ఈజ్ ఓన్లీ 70,000 రూపీస్ అనమాట. అండ్ ఈ కోర్స్ మొత్తం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫీజ్ ఏదైతే ఉందో అది మీకు 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్, ఓకేనా. ఆ తర్వాత మీరు ఇదే కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే దెన్ ఫీజ్ మీకు 1st జూలై నుండి 20,000 హైక్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని కొంచెం గమనించి మీరు వీలైనంత త్వరగా, అంటే జూలై 1st లోపు 30th జూన్ లోపు మీరు ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దెన్ యూ కెన్ సేవ్ అప్ టు 20,000 రూపీస్ అనమాట, ఓకేనా. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలుసు దట్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఎగ్జామ్, దట్ ఈస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా దీంట్లోకే ఇంక్లూడ్ అవుతుందన్నమాట. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అన్నీ బైలింగ్యువల్గా ఉంటాయి, ఇంక్లూడింగ్ సీసాట్, మొత్తం సిలబస్ అంతా ఇంక్లూడింగ్ ఎస్సే అన్నీ కవర్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తోటి అంటే, వేరే ఏ ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేయనిది అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ మాత్రమే ఆఫర్ చేస్తున్న ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దెన్ మీకు క్లాసెస్ ఏ రోజు నుండి స్టార్ట్ అవుతాయో, అంటే Day 1 నుండి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్సర్ రైటింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో మన డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది మీకు ఆఫ్టర్నూన్ సెషన్స్లో అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్ మార్నింగ్ అవుతాయి, ఆఫ్టర్నూన్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. సో దానికి యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ దట్ దెన్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 15,000 రూపీస్. కానీ అది మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అంటే మీరు ప్రతిరోజు ఆఫ్టర్నూన్ వచ్చి ఆన్సర్స్ రాయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓకేనా. సో ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు హైదరాబాద్ బ్రాంచ్ లేదా వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా మెంటార్స్ తోటి మాట్లాడి డిసైడ్ చేసుకోండి, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ we are also starting టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. డైలీ ఆన్సర్ రైటింగ్ కాదు, ఇది టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనమాట. ఇయర్ లాంగ్ కంటిన్యూ అవుతుంది ఈ టెస్ట్ సిరీస్ అన్నది. ఇది మనం ఆఫ్లైన్లో ఇంకా ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాము. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి, బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ టెస్ట్ సిరీస్ ఈజ్ it will be done under the mentorship of all India ranker who is currently in service. అంటే సీనియర్ మోస్ట్ కాదు, ఓల్డ్ కాదు, లైక్ కరెంట్లీ సర్వీస్లో ఉన్నటువంటి, అంటే ఒక యంగ్ ఆస్పిరెంట్కి దెన్ ఇప్పుడు మారుతున్న యూపీఎస్సీ నీడ్స్ కరెక్ట్గా అర్థం చేసుకోగలరు కదా. సో కాబట్టి వాళ్ళ చేత మెంటార్షిప్ చేయించడం జరుగుతుందన్నమాట మీకు. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటుందంటే, మనకి ఎస్ఏ, జనరల్ స్టడీస్లో ఉన్న అన్ని పేపర్స్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ దీంట్లో వీక్లీ టెస్ట్స్ ఉంటాయి, ఫాలోడ్ బై క్రిటికల్ అనాలిసిస్, ఫీడ్బ్యాక్, అండ్ ఎవ్రీ క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీకు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ నుంచి మంచి మంచి ఇన్పుట్స్ వస్తాయన్నమాట. లైక్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఓకేనా. అండ్ చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు అండ్ మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది దీంట్లో. అండ్ దీని ఫీజు వచ్చేసి 15,000 రూపీస్, ఓకే. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇదన్నమాట ఈ రెండు కోర్సెస్ గురించి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ బెనిఫిట్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్, ఓకే.
సో లెట్ us స్టార్ట్ ద వీడియో. మనం ఇవాళ అనుకున్నది ఏంటంటే ఈ వేస్ట్కి సంబంధించిన ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకుందాము. దాని మీద యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు, దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే, అండ్ నౌ హియర్ ఇస్ ద క్వశ్చన్ ఏంటి? ఇండియాస్ టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ హంగర్ మేడ్ ఇట్ ఏ హ్యూజ్ ఈ-వేస్ట్ జనరేటర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎగ్జామిన్ ద రీసెంట్ ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్. ఓకేనా? సో మనం ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నాము దట్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ని వదిలేస్తే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ వరకు వదిలేస్తే, మనము ఇక్కడ నుండి మాత్రమే ఇక్కడ వరకే చూస్తే ఏముంది క్వశ్చన్? ఎగ్జామిన్ ద రీసెంట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి కదా. క్వశ్చన్ చూడంగానే మనం చేయాల్సింది ఏంటి? వీ నీడ్ టు ఐడెంటిఫై ద కీవర్డ్ హియర్. సో రౌండ్ ఇట్ ఆఫ్. ఈ వేస్ట్ ఈస్ ద కీవర్డ్. దీన్ని మనం రౌండ్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? దీన్ని వదిలేసాం అనుకుందాం. ఇక్కడ నుండి మాత్రమే చదివితే ఎగ్జామిన్ ద రీసెంట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్. ఏమంటున్నారు? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మనం చెప్పాలి, ఎగ్జామిన్ చేయాలి, రీసెంట్లీ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటి అంటే దే డిడ్ నాట్ ఆస్క్ us టు అనలైజ్. మనల్ని అనలైజ్ చేయమని అవేం చెప్పట్లేదు. ఓకేనా? హియర్ ద డైరెక్టివ్ వర్డ్ లేదా టైల్ వర్డ్స్ అంటాం వీటిని. ఏమని ఉంది ఇక్కడ? ఎగ్జామిన్. అంటే జస్ట్ మనం ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళు ఏం చెప్పారు అది మనం చెప్పాలి, అంతేగాని నో నీడ్ టు అనలైజ్ దెమ్ అనమాట. ఓకేనా? సో అది మంచిదా కాదా ఇట్లా అనలైజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, చేసినా తప్పు లేదు. ఓకేనా? సో వాళ్ళు అనలైజ్ చెయ్యండి అని అడిగినప్పుడు మనం చేయకపోతే తప్పు, కానీ అడగకపోయినా మనం చేస్తే దానికి వల్ల నష్టం ఏం లేదు. మనకేం మార్క్స్ అడగకపోయినా ఎందుకు రాశారని కట్ అయితే చేయరు. రిలవెంట్గా రాస్తే తప్ప మీకు మార్క్స్ తగ్గడం అనేది ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పెట్టింది గవర్నమెంట్. సో ఆ రూల్స్ ఏవేవి అని చెప్పి మనం జస్ట్ రాస్తే సరిపోతుంది కదా. అదే కదా ఇక్కడ మెయిన్ క్వశ్చన్ మనకి. కాకపోతే మనము ప్రతిసారి చెప్పుకునేది ఏంటి? సో ఓన్లీ దిస్ కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఎ క్వశ్చన్. ఇది మాత్రమే అడిగిండొచ్చు. ఏమని? ఎగ్జామిన్ ద రీసెంట్ ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ అని. కానీ వాళ్ళు దానికి ఏం చేస్తున్నారు? ఒక స్టేట్మెంట్ని ఇస్తున్నారు. ఏంటది? ఇండియాస్ టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ హంగర్ మేడ్ ఇట్ ఏ హ్యూజ్ ఈ-వేస్ట్ జనరేటర్ అని చెప్పారు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్, మనం ఇదివరకు చెప్పుకున్నాము దట్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ని ఏమంటారంటే సపోర్ట్ స్టేట్మెంట్ అంటారు. ఏమంటారంటే సపోర్ట్ స్టేట్మెంట్. అండ్ ఇట్లాంటి సపోర్ట్ స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ క్వశ్చన్ అని అంటున్నారు అని అంటే దెన్ ద ఎగ్జామినర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు రైట్ సంథింగ్ అబౌట్ ద సపోర్ట్ స్టేట్మెంట్ ఫస్ట్. ఓకేనా? ముందు మనము ఈ సపోర్ట్ స్టేట్మెంట్కి సంబంధించిన కంటెంట్ని ఫస్ట్ ఆన్సర్లో అడ్రస్ చేసిన తర్వాతే మనము మెయిన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళాలి. మెయిన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ఎగ్జామిన్ ద రీసెంట్ ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. అది ఎట్లాగూ రాస్తాము. కాకపోతే జనరల్గా యూజువల్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇది కనపడంగానే డైరెక్ట్గా ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పి పెట్టేసి దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ని రాసేయడము. కానీ ఇక్కడ ముందు మనం ఈ స్టేట్మెంట్ని జస్టిఫై చేసి ఆ తర్వాత దీంట్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేయాలి? స్ట్రక్చర్ రాసుకోవాలి. స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ వీ నీడ్ టు డిఫైన్ ద కీవర్డ్. కీవర్డ్ ఏంటంటే ఈ వేస్ట్. అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి? ఓకేనా? రెండవది ఇండియాస్ టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ హంగర్. అంటే టెక్నాలజీ పట్ల ఉన్న మన హంగర్ వల్ల, హంగర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ లిటరల్ హంగర్ అని కాదు, టెక్నాలజికల్ హంగర్ అనమాట. అంటే మనకి టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి అన్న మన కోరిక ఏదైతే ఉందో అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్. ఓకే, సో ఇండియాస్ టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ హంగర్ వల్ల ఇండియా అనేది ఏమైంది? హ్యూజ్ ఈ వేస్ట్ జనరేటర్ అయ్యింది. మనం అతిపెద్ద ఈ వేస్ట్ జనరేటర్గా మారుతున్నాము. ఓకేనా? సో ఆ కంటెక్స్ట్లో మారుతున్నాం కదా. మరి ఆ కంటెక్స్ట్లో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎగ్జామిన్ ద రీసెంట్ ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ అని అంటున్నారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇండియా అంటే ఈ-వేస్ట్ సినారియో ఇన్ ఇండియా ఎట్లుంది? ఎందుకంటే అది హ్యూజ్ ఈ-వేస్ట్ జనరేటర్ అని అంటున్నప్పుడు మరి ఎంత ఉంది ఏంటని ఫ్యాక్ట్స్ రాయాలి కదా మనము. కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ అసలు ఈ-వేస్ట్ అంటే ఏంటో రాసాం ఫస్ట్. తర్వాత ఈ-వేస్ట్ సినారియో
ఈ వేస్ట్ సినారియో ఇన్ ఇండియా, అసలు ఎంత ఉంది ఇండియాలో ఈ వేస్ట్ అన్నది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. ఓకే, థర్డ్ పార్ట్ ఏంటి అని అంటే ఇంకా నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్లోకి వచ్చేది. ఇప్పుడు ఎంత ఉంది అని రాసాము, అంత ఉంది కాబట్టి ఏం చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలి ప్రాపర్గా కదా. సో ఎగ్జామిన్ ద అంటే దాని యొక్క ఇక్కడ ఏం రాయాలి, ఎగ్జామిన్ ద రీసెంట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్. ఓకేనా, కాబట్టి డైరెక్ట్గా నెక్స్ట్ ఏంటి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఓకేనా, అండ్ ఫైనల్లీ యూ కెన్ కన్క్లూడ్ ద ఆన్సర్. ఇది ప్రాసెస్ అంతే కదా. ఈ వేస్ట్ అంటే ఏంటో రాసాము, ఈ వేస్ట్ ఇండియాలో ఎంత ఉందో రాసాము, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అడిగిన ఆన్సర్ అది రాసాము, అండ్ వీఆర్ కన్క్లూడింగ్ ద ఆన్సర్ అనమాట. యాక్చువల్గా మెయిన్ డిమాండ్ వచ్చేసి ఇది, కానీ అడగకపోయినా ఇన్హరెంట్గా మనం రాయాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవి ఇవి రెండు. ఓకేనా, కన్క్లూషన్ ఎలాగైనా ప్రతి ఒక్క క్వశ్చన్కి రాయాలి కాబట్టి రాస్తాము. ఓకేనా, సో ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి అన్న దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా రాసుకోవచ్చు మనం, ఈ వేస్ట్ సినారియో ఇన్ ఇండియా రాసాం కదా. అండ్ ఇప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కన్నా ముందు ఇక్కడ నీడ్ కూడా రాయొచ్చు. అంటే ఎందుకు అసలు ఈ వేస్ట్ని ఎందుకు అంత మేనేజ్ చేయాలి అంటే అంత సిచ్యువేషన్ ఉందా అన్న పాయింట్ని సపరేట్గా అయినా మీరు రాయొచ్చు, లేదా ఈ వేస్ట్ సినారియోలో మనం ఈ వేస్ట్ ఎలాగో ఎక్కువ ఉందని చూపిస్తున్నాము కాబట్టి దాని కంటిన్యూషన్గా ఒక పాయింట్ కింద రాసేసినా సరిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి, మనము వీ నీడ్ టు డిఫైన్ ఈ వేస్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వేస్ట్ అని చెప్పేసి ఇలా మీరేమి ఇలా పాయింట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అని చెప్పడానికి చెప్తున్నాం అనమాట. ఓకే, ఈ వేస్ట్ అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి అంటే, ఈ వేస్ట్ రెఫర్స్ టు all items of EEE అంటాం, ట్రిపుల్ ఈ అనమాట. ట్రిపుల్ ఈ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. ఓకే, ఇట్ రెఫర్స్ టు ఆల్ ఐటమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అనమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అండ్ వాటి పార్ట్స్ ఉంటాయి కదా, స్పేర్ పార్ట్స్ అంటాం చూడండి, అండ్ ఇట్స్ పార్ట్స్ దట్ హ్యావ్ బీన్ డిస్కార్టెడ్ బై ద. ఇప్పుడు ఇవి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండ్ దానికి సంబంధించిన పార్ట్స్. ఇవి వేస్ట్ ఎప్పుడైతాయి, దేన్నైనా వేస్ట్ అని ఎప్పుడు అంటాము, మనం ఏదైతే వాడమో తిరిగి దాన్ని వేస్ట్ అంటాం అంతే కదా. సో మనం ఏది వాడమో దాన్ని వేస్ట్ అంటాము. ఇప్పుడు ఈ వేస్ట్ అంటే ఏంటి, ఏ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఇంకా వాటిలో ఉన్నటువంటి పార్ట్స్ని ఇంకా మనం వాడము అని డిసైడ్ అయ్యాము అంటే తిరిగి రీయూస్కి పనికిరావు ఇవి అంటే మనం వాడము అని డిసైడ్ అయ్యాము, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఈ వేస్ట్. సింపుల్ డెఫినేషన్, ఇట్ రెఫర్స్ టు ఆల్ ఐటమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండ్ ఇట్స్ పార్ట్స్ that have been discarded అంటే ఇంకా వదిలేయడం, discarded by their owner. వాటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇంకా నేను అది వాడను అని పక్కన పడేశాడో, discarded by their owner as waste without intent of reuse. Without intent of reuse అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ ఉంది, మనం ఒక మొబైల్ కొని ఒక 10 years అయింది, ఇంకా అది సరిగా పనిచేయట్లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాని బ్యాటరీ ఏదో వీక్ ఉంది, పనిచేయట్లేదు. సో మనం ఏం చేస్తాము, ఆ ఫోన్ పక్కన పడేసి ఇంకొక కొత్త ఫోన్ కొనుక్కుంటాం కదా. సో ఇప్పుడు ఆ పడేసిన ఫోన్ అంటే ఇప్పుడు మనం ఓనర్ అనుకోండి, ఇట్ హ్యాస్ బీన్ డిస్కార్డెడ్ బై ద ఓనర్ యాజ్ వేస్ట్ వితౌట్ ఇంటెంట్ ఆఫ్ రీయూజ్ అంటే ఇంకా అతనికి దాన్ని మళ్ళీ తిరిగి వాడే ఉద్దేశం లేకుండా పక్కన పడేసిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండ్ దాని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ వేస్ట్. దాన్ని ఈ వేస్ట్ అని చెప్పి అంటారు. సింపుల్ డెఫినేషన్. ఓకే, సో ఇట్ రెఫర్స్ టు ద ఆల్ ఐటమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండ్ ఇట్స్ పార్ట్స్ దట్ హ్యావ్ బీన్ డిస్కార్డెడ్ బై దేర్ ఓనర్ యాజ్ వేస్ట్ వితౌట్ ద ఇంటెంట్ ఆఫ్ రీయూజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈ వేస్ట్ అని చెప్పి అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఇండియాలో ఈ వేస్ట్ పరిస్థితి, ఇప్పుడు ఇది డెఫినేషన్ అయిపోయింది కదా.
డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ఏంటి, ఈ వేస్ట్ సినారియో ఇన్ ఇండియా వచ్చేద్దాం. సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అవుదాం. ఈ వేస్ట్ సినారియో ఇన్ ఇండియా, ఇండియాలో ఈ వేస్ట్ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఇప్పుడు మన పాయింట్ కదా. ఇండియాలో ఎలా ఉంది అని అంటే, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వేస్ట్ స్ట్రీమ్స్ ఇన్ ఇండియా అనమాట. ఎందుకంటే ఇన్ ద వరల్డ్ అనమాట. ఎందుకంటే మనకి సర్వీస్ సెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది కదా మనకి జీడిపికి. సో సర్వీస్ సెక్టార్లో మళ్ళీ మనకి కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ఐటీ అండ్ ఐటీఈఎస్ అంటాం చూడండి. ఐసీటీ ఇండస్ట్రీ ఉంది కదా. సో ఈ ఐసీటీ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ అనమాట. అండ్ ఇండియాలో ఐసీటీ వచ్చేసి చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది అవునా. సో ఐసీటీ ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏం ఎక్స్పాండ్ అవుతుంది, ఈ వేస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా, అంతే కదా. ఈ వేస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ దాని యొక్క యూస్ఫుల్ లైఫ్ని ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో దాన్ని ఏమంటారంటే ఈ వేస్ట్ అని అంటారు. ఇక్కడ మనం చెప్పే ఈ వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంటే ఏమేమి వస్తాయి, టీవీస్ వస్తాయి, కంప్యూటర్స్ వస్తాయి, ఓకే, ల్యాప్టాప్స్ వస్తాయి, ట్యాబ్స్ అంటాం కదా, ట్యాబ్స్ వస్తాయి, తర్వాత మొబైల్స్ వస్తాయి, ఫ్రిడ్జ్లు వస్తాయి, వాషింగ్ మిషన్, వాట్ నాట్, డ్రయ్యర్లు, తర్వాత టాయ్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న బొమ్మలు, ఓకే, కెటిల్స్, ఇట్లాంటివి ఏవైనా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట దీంట్లోకి, ఈ వేస్ట్ కిందికి ఇవన్నీ వస్తాయి. అండ్ ఇండియాలో ఎంత ఉంది ఈ వేస్ట్ అని అంటే, ఇండియా ఈజ్ ద థర్డ్. ఇది మనము నిన్న చెప్పుకున్నాం కదా, ఫ్యాక్ట్స్ ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఒక ఫ్యాక్ట్ ఉండాలి. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని అడిగారు, ఇట్ మేడ్ ఇట్ అ హ్యూజ్ ఈ వేస్ట్ జనరేటర్ అన్నారు. హ్యూజ్ అని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఎంత అన్నది, అంటే వీ నీడ్ టు సబ్స్టాన్షియేట్ దిస్ స్టేట్మెంట్ విత్ ఎ ఫ్యాక్ట్. ఓకేనా, ఆ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ వేస్ట్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ యుఎస్ ఉంది. ఓకే, చైనా యుఎస్ఏ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నది ఇండియానే. ఓకేనా, దేంట్లో ఈ వేస్ట్ ప్రొడక్షన్లో. అంటే అంతగా ఈ వేస్ట్ని జనరేట్ చేస్తున్న కంట్రీస్ ఏవి అని అంటే, చైనా ఫస్ట్, యుఎస్ఏ సెకండ్, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఓకేనా, సో థర్డ్ లార్జెస్ట్. ఎంత ప్రొడ్యూస్ చేస్తోంది ఇండియా, థర్డ్ లార్జెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ వేస్ట్ అని అన్నాం కదా. మరి ఇది ఎవరు ఇస్తున్న స్టేట్మెంట్, ఇలా ఊరికే చెప్పకూడదు కదా, మనము కరెక్ట్గా రెఫర్ చేయాలి. ఓకేనా, దట్ రెఫరెన్స్ గివ్స్ ఇట్ ద అథెంటిసిటీ. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాము అన్న విషయం తెలియజెప్పాలన్నమాట. ఓకేనా, సో అథెంటిసిటీ అనేది ఏమొస్తుంది, ఎప్పుడు వస్తుంది, మనం పక్కాగా చెప్తున్నప్పుడు. ఓకే, అంటే ఊరికే ఏదో నోటి మాటలాగా థర్డ్ అయి ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ ఫోర్త్ అయి ఉండొచ్చు, ఇట్లా కాదనమాట. మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పక్కాగా. ఓకే, సో ఆ అథెంటిసిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఈ థర్డ్ లార్జెస్ట్ అని చెప్పి ఎవరు చెప్పారు, అకార్డింగ్ టు వాట్ ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ వేస్ట్ ఇన్ ద వరల్డ్ అని అంటే, దానికి ఏంటంటే అకార్డింగ్ టు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020, గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020 ప్రకారము ఇండియా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ వేస్ట్ అని చెప్పింది. సో ఇక్కడ మనం ఆన్సర్లో కంపల్సరీగా ఇట్లాంటి రెఫరెన్సెస్ రాయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాము. సో నెక్స్ట్ ఇయర్ మన ఎకానమీ 10% గ్రోత్, 11% గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అంటాం. అకార్డింగ్ టు వాట్ అంటే, వరల్డ్ బ్యాంక్ చెప్పిందా, లేకపోతే ఇంకో ఎకనామిక్ సర్వే చెప్పిందా, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పిందా, ఓకే, లేదంటే ఐఎంఎఫ్ అనిందా, ఇట్లా ఏదో ఒకటి పక్కాగా మనం రెఫరెన్స్ అనేది ఇచ్చి తీరాలి. ఓకేనా, సో హియర్ అకార్డింగ్ టు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ వేస్ట్ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ అని చెప్పి రాయాలన్నమాట. ఓకేనా, సో థర్డ్ లార్జెస్ట్ అని అంటున్నాం. మరి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే, ఇట్ ప్రొడ్యూసెస్
అంటే ఇటంటే హియర్ ఇండియా ప్రొడ్యూసెస్ 3.23 మిలియన్ టన్స్ 3.23 మిలియన్ టన్స్ పర్ ఇయర్, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 30 lakh టన్స్ పర్ ఇయర్ అనుకోండి. ఓకేనా. సో ఇంత ప్రొడ్యూస్ చేస్తోంది ఈ వేస్ట్ని ఎవ్రీ ఇయర్. మరి ఇప్పుడు మనం ఏం రాయాలి అని అంటే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, సో మనం అడ్రస్ చేసేసాం కదా సెకండ్ పార్ట్ ఏంటి, ఈ వేస్ట్ సినారియో ఇన్ ఇండియా. ఏం చెప్పాము, ఇండియా అనేది వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ ప్లేస్లో ఉంది ఇన్ ఈ వేస్ట్ జనరేషన్ ఆఫ్టర్ చైనా అండ్ యూఎస్ఏ. అండ్ అది ఎంత ప్రొడ్యూస్ చేస్తుందంటే పర్ ఇయర్ 3.23 మిలియన్, అంటే అరౌండ్ 30 lakh టన్స్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తోంది ఈ వేస్ట్ని అని చెప్పాము కదా. ఇది ఈ వేస్ట్ సినారియో ఇన్ ఇండియా అన్నదాన్ని అడ్రస్ చేసాం. ఇప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, దీనికి రూల్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకోండి. అండ్ అప్పుడు మనం ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టైనా రాయొచ్చు, లేదా సింపుల్గా మీరు ఇదే పాయింట్ ఫ్లోలో కంటిన్యూ అయిపోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 30 lakh టన్స్ ప్రొడ్యూస్ అవుతుంది పర్ ఇయర్ అని అంటున్నాము. కానీ అవుట్ ఆఫ్ 30 lakh టన్స్, అవుట్ ఆఫ్ ఇట్ ఓన్లీ 3 lakh టన్స్, 30 lakh టన్స్ ప్రొడ్యూస్ అయితే 3 lakh టన్స్ పర్ ఇయర్ మాత్రమే ప్రాసెస్ అవుతుంది. ఓకే, ప్రాసెస్డ్ 3 lakh టన్స్ పర్ ఇయర్ వేస్ట్ మాత్రమే, పర్ ఇయర్ 3 lakh టన్స్ ఈ వేస్ట్ మాత్రమే ప్రాసెస్ అవుతుంది. ఓకే, అవుట్ ఆఫ్ 30 lakh టన్స్ ప్రొడ్యూస్డ్ పర్ ఇయర్ ఓన్లీ 3 lakh టన్స్ మాత్రమే ప్రాసెస్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై 31%. ఈ వేస్ట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 31% గ్రోత్ అవుతుంది. అంటే ఈ వేస్ట్ జనరేషన్ అంత ఎక్కువ అవుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఓకే, వెరాజ్ మనం ఇప్పుడు జనరల్గా ఎక్కువగా మనకు ఏ మెటీరియల్ని బ్యాన్ చేస్తున్నారు, ప్లాస్టిక్ని కదా. షాప్స్లో కానీ అంతట్లో ప్లాస్టిక్ని అరికట్టాలి అని చెప్పి బ్యాన్ చేసేస్తున్నారు యూసేజ్ని, ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం రాయొచ్చు అని అంటే, ఇయర్ ఆన్ ఇయర్, ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ ఇది వచ్చేసి ఈ వేస్ట్ది. ఇయర్ ఆన్ ఇయర్ ప్లాస్టిక్ యొక్క గ్రోత్ ఎంత ఉంది అంటే జస్ట్ బై 3% మాత్రమే. ఓకే, ప్లాస్టిక్దేమో ఎవ్రీ ఇయర్ 3% మాత్రమే పెరుగుతుంది. అదే ఈ వేస్ట్ది ఎవ్రీ ఇయర్ 31% పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 times కన్నా ఎక్కువే కదా. సో 10 times కన్నా ఎక్కువ ఫాస్ట్గా ప్లాస్టిక్ కన్నా ఈ వేస్ట్ అన్నది, ప్లాస్టిక్ వేస్ట్ కన్నా ఈ వేస్ట్ జనరేషన్ అన్నది ఎక్కువ అవుతుంది. అండ్ దానికి తోడు పోనీ ఎక్కువ అవుతున్నా ప్రాసెస్ అవుతుందా అని అంటే 30 lakh టన్స్ ప్రొడ్యూస్ అయితే ఎవ్రీ ఇయర్ ఓన్లీ 3 lakh టన్స్ మాత్రమే ప్రాసెస్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఈ రెండు ఫ్యాక్ట్స్ని మనం చెప్పి ఏం రాయాలి, అందుకని ఏం చేస్తోంది గవర్నమెంట్, ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్. ఓకే, 3rd పాయింట్కి వచ్చేయండి. సో కాబట్టి అంత తక్కువ ప్రాసెసింగ్ అవుతోంది అండ్ ఎక్కువ వేస్ట్ ఏమో జనరేట్ అవుతుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం గవర్నమెంట్ కేమ్ అప్ విత్ న్యూ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. సో ఇప్పుడు మన సైడ్ హెడ్డింగ్ కింద ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పి మనం 3rd పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ని అడ్రస్ చేయాలి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో ఇవ్వడం జరిగిందనమాట వీటిని. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అన్నది చూద్దాము. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం రాయాల్సిన పాయింట్, దే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1st April 2022 నుండి ఇవి ఫోర్స్లోకి రావడం జరిగింది. ఓకేనా. అండ్ దీంట్లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఇట్ రెస్ట్రిక్టెడ్ యూసేజ్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. యాక్చువల్లీ ఇది మనల్ని అడిగిన మెయిన్ పార్ట్, కానీ పైనదంతా మనం కంపల్సరీగా రాస్తేనే ఒక ఫుల్ ఆన్సర్ రాసినట్టు ఉంటుంది. ఓకే, ఇట్ రెస్ట్రిక్టెడ్ ద యూసేజ్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. ఇట్ అంటే హియర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారము దీస్ రూల్స్ రిస్ట్రిక్టెడ్ ద యూసేజ్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. హజార్డస్ అంటే ఏంటి, డేంజరస్ అని కదా. సో పాయిజనస్, డేంజరస్ అట్లా అర్థం. ఓకే, మొత్తానికి నెగిటివ్ సెన్స్లో అంటే చెడ్డవి.
సో వాటి యొక్క యూసేజ్ని తగ్గించడం అంటే రెస్ట్రిక్ట్ చేసింది వాటి యొక్క యూసేజ్ని. ఆ హజార్డస్ సబ్స్టెన్సెస్ ఏవి అకార్డింగ్ టు దీస్ రూల్స్ అని అంటే లెడ్, ఓకే, మెర్కురీ అండ్ కాడ్మియం. ఓకే, లెడ్, మెర్క్యూరీ అండ్ కాడ్మియం యొక్క యూసేజ్ని ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ 3 సబ్స్టెన్సెస్ని వాడకుండా ఉండేలాగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఓకే, సో ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో లెడ్ని, మెర్క్యూరీని, కాడ్మియంని ఈ మూడింటిని హజార్డస్ సబ్స్టెన్సెస్గా డిక్లేర్ చేసి వీటి యొక్క యూసేజ్ని ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో రెస్ట్రిక్ట్ చేయడానికి పెట్టిందనమాట, రూల్స్ పెట్టింది. ఓకేనా, ఎందుకంటే వీటి వల్ల భయంకరమైన అడ్వర్స్ ఇంపాక్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆన్ హ్యూమన్ హెల్త్ కానీ ఎన్విరాన్మెంట్ హెల్త్ కానీ. కాబట్టి వాటిని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ప్రొవిజన్ చూడండి, ఇట్ ఇంక్రీజ్డ్ ద రేంజ్ ఆఫ్ లేదా స్కోప్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఈ గూడ్స్ యొక్క రేంజ్ని పెంచిందంటే అప్పుడు ఫస్ట్ అంతకుముందు వరకు అంటే ఈవేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇప్పుడు మనం ఫ్రేమ్ చేయక ముందు వరకు ఏ వాటిని ఈ వేస్ట్ కింద చూస్తారు అని అనుకునే దానికన్నా కూడా ఇప్పుడు స్కోప్ పెరిగింది. ఓకేనా, నవ్ ఇట్ ఇంక్లూడ్స్ ల్యాప్టాప్స్, మొబైల్స్, కెమెరాస్, ల్యాప్టాప్స్, మొబైల్స్, తర్వాత కెమెరాస్, ఇంకా మనకి ఇవి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ మెడికల్ ఎక్విప్మెంట్ లైక్ ఇప్పుడు ఈ MRI స్కానింగ్లు అని చెప్పి ఇట్లాంటివి ఉంటాయి చూడండి. సో అట్లాంటివన్నీ కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కిందికి వస్తాయన్నమాట. అండ్ టాయ్స్ కానీ, ఏసీలు, తర్వాత మైక్రోవేవ్స్ ఉంటాయి కదా, మైక్రోవేవ్ ఓవెన్స్ ఉంటాయి. సో ఈ మైక్రోవేవ్ ఓవెన్స్, తర్వాత ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటివన్నీ కూడా ఈ వేస్ట్ దాని కిందికి ఇంక్లూడ్ చేసేసి వీటి స్కోప్ని బాగా పెంచడం జరిగింది విత్ దిస్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటంటే టార్గెట్స్ వర్ ఫిక్స్డ్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్కి కొన్ని టార్గెట్స్ని ఇవ్వడం జరిగింది దట్ అవుట్ ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ప్రొడ్యూస్డ్ 60% ఆఫ్ e-waste 60% of e-waste must be collected by 2023. 60% of e-waste must be collected and recycled by the year 2023 అని చెప్పి ఒక టార్గెట్. 70% అంటే ఇంకో 10% పెంచి 70% by 2024 and 80% by 2025. Okay, so out of the producers have to ensure that at least 60% of the e-waste is collected by 2023, 70% of the e-waste is collected by 2024 and 80% is collected by 2025. ఓకేనా అని చెప్పి అంటే 2023కి 60% ఆఫ్ ద టోటల్ ఈ-వేస్ట్ మస్ట్ బి కలెక్టెడ్, లేదా 24కి 70 అండ్ 25కి 80% మస్ట్ బి కలెక్టెడ్ అని చెప్పి ఫిక్స్డ్ టార్గెట్లను ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ వాళ్ళు ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారు ఇదంతా కూడా దే హ్యావ్ టు రిపోర్ట్ దోస్ ఆన్ ఏ ఆన్లైన్ పోర్టల్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అనంటే ఈపీఆర్ సర్టిఫికెట్ మనం జనరల్గా ఈపీఆర్ సర్టిఫికెట్ అంటే ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది జనరల్గా మనము కార్బన్ క్రెడిట్ మెకానిజంలో వింటూ ఉంటాం కదా. సో సిమిలర్ మెకానిజం ఈజ్ అప్లైడ్ ఈవెన్ ఫర్ ఈ వేస్ట్ కూడా. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అని అంటే పిఆర్ఓస్ అని చెప్పి ఉంటారు మనకి, ప్రొడ్యూసర్
రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఉంటాయి. సో ఈ పిఆర్ఓస్ యాక్చువల్గా మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, సిపిసిబి, దీని దగ్గర 74 పిఆర్ఓస్ వర్ రిజిస్టర్డ్ విత్ ఇట్. అండ్ ఈ 74 పిఆర్ఓస్ ఏం చేస్తాయి అని అంటే దే వర్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ఈ వేస్ట్ అండ్ రీసైకిల్ దెమ్ అనమాట. సో వీళ్ళు ఏంటి అని అంటే ఎవరైతే వేస్ట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్తో రీసైక్లింగ్తో సంబంధం లేదు. దే విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ఏ థర్డ్ పార్టీ. ఓకేనా. సో ఈ పిఆర్ఓస్ ఎవరంటే థర్డ్ పార్టీ వాళ్ళు అనమాట. అంటే వీళ్ళకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధం లేదు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి థర్డ్ పార్టీ వాళ్ళది అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ద ఈ వేస్ట్. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ వేస్ట్ రెస్పాన్సిబిలిటీని ఒక థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇన్ రిటర్న్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళ దగ్గర ఎంతైతే వేస్ట్ని ఒక కంపెనీ దగ్గర తీసుకున్నారో దాన్ని బట్టి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, లేదా వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని ఈ కంపెనీ కనుక బై చేయొచ్చు. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ ఈపీఆర్ సర్టిఫికేట్. ఓకే. ఈపీఆర్ సర్టిఫికేట్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ అనమాట. ఇది 4th ప్రొవిజన్ ఇన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. అండ్ నెక్స్ట్ 5th వన్ ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటే ఏంటంటే మనం ఇందాక కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నామన్నాం కదా, 60% బై 2030, 70% బై 2024, 80% బై 2025 అని చెప్పి. ఒకవేళ ఇన్ కేస్ ఆ టార్గెట్స్ మీట్ అవ్వకపోతే దెన్ దే నీడ్ టు కంపెన్సేట్ టు ద ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. సో కాబట్టి ఇక్కడ మనము ఎన్విరాన్మెంట్లో మనం జనరల్గా పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటాం చూడండి, అలా ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళే పే చేయాలి అన్నట్టు. సో హియర్ ఆల్సో ఈ వేస్ట్ని మనం ఎవరైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ టార్గెట్స్ని మీట్ అవ్వలేదో దెన్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ని పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈ రూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రోల్ ఏముంటుంది ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో అంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ అని లేకపోతే సెజ్జులు అని ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే ఇండస్ట్రియల్ స్పేసెస్ ఉంటాయి కదా కొంచెం మనకి. సో ఈ ఇండస్ట్రియల్ స్పేసెస్లో the state governments has to earmark some space for e-waste dismantling and recycling. ఓకేనా. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఇయర్మార్క్ చేయడము అంటే కొంత కేటాయించడం. ఓకే. ఇయర్మార్క్ ఇండస్ట్రియల్ స్పేస్ ఫర్ ఈ-వేస్ట్ డిస్మాంట్లింగ్ అండ్ రీసైక్లింగ్. ఈ వేస్ట్ని డిస్మాంటిల్ చేయడానికి అండ్ రీసైకిల్ చేయడానికి కొంత స్పేస్ని ఇయర్ మార్క్ చేయాల్సిన అవసరం ఉంది స్టేట్ గవర్నమెంట్స్. ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క రోల్ అనమాట. ఈ రూల్స్లో చెప్పినటువంటి రోల్ ఏంటి అని అంటే మీరు ఇండస్ట్రియల్ స్పేస్కి ఎంత స్థలం అయితే కేటాయిస్తున్నారో అందులో కొంత పార్ట్ని సపరేట్గా మనము ఈ వేస్ట్ డిస్మాంట్లింగ్ అండ్ రీసైక్లింగ్ కోసం పక్కన ఉంచాలి అని చెప్పడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొవిజన్ ఈసారి రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రోల్ ఏంటి దీంట్లో. రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏంటి అని అంటే దే షుడ్ మేక్ ద ఎండ్ ప్రోడక్ట్ రీసైక్లబుల్. అంటే వీళ్ళు ఏంటంటే కంపల్సరీగా రీసైక్లబుల్ ప్రోడక్ట్స్నే తయారు చేసే విధంగా చూసుకోవాలి. అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళు తయారు చేస్తున్నారు అని అంటే అది వేస్ట్ అని చెప్పి పడేసిన తర్వాత కూడా అది రీసైకిల్ చేయడానికి వీలుగా ఉండే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పి మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ నెక్స్ట్ వన్ రోల్ ఆఫ్ సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకేనా. సో ఇదేం చేయాలి అంటే ఇట్ షల్ కండక్ట్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్. ఓకే. ఇదేం చేస్తుందంటే ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ చెక్కింగ్ అనమాట. అండ్ చెక్ కాంప్లయన్స్. ఓకే. అంటే ఏం చేస్తుందంటే ఇది ఇప్పుడు ఏమన్నాము రీసైక్లబుల్ ప్రోడక్ట్స్నే ఇవి తయారు చేయాలి అండ్ హజార్డస్ సబ్స్టెన్సెస్ని వాడకూడదు అని చెప్పి మనం ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పుకున్నాం కదా. ఏంటి
ఈ లెడ్ కానీ మెర్క్యూరీ కానీ కాడ్మియం కానీ వాడి తయారు చేయకూడదు అని చెప్పడం జరిగింది కదా. సో కాబట్టి ఈ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఇట్ షెల్ కండక్ట్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ప్లేస్డ్ ఆన్ ద మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కొన్నిటిని ర్యాండమ్గా అంటే అక్కడక్కడ కొన్ని తీసుకొని వాటిని వెరిఫై చేయాలి. ఓకేనా, టు మానిటర్ అండ్ వెరిఫై ద కాంప్లయన్స్ ఆఫ్ అవి కాంప్లయంట్గా ఉన్నాయా లేవా అంటే దేనికి కాంప్లయంట్గా రిడక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్ ప్రొవిజన్స్ అంటే మనము హజార్డస్ సబ్స్టాన్సెస్ని వాడి తయారు చేయకూడదు అని చెప్పి రూల్ పెట్టాం కదా. కాబట్టి సో ఆ రూల్ ప్రకారము తయారు చేయబడిన ఈ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని వాడకుండానే తయారు చేశాయి కదా లేదంటే వాడుతున్నాయా అన్నది ర్యాండమ్గా అక్కడక్కడ కొన్ని తీసుకొని శాంపిల్స్ని చెక్ చేయాల్సిన రోల్ ఎవరిది అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుది అని చెప్పి ఈ రూల్స్ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇవి ప్రొవిజన్స్. అయితే ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే మనకి తర్వాత మళ్ళీ మనకి పిఆర్ఓస్ అని చెప్పుకున్నాం కదా, వీటిని తీసేసి వాళ్ళ ప్లేస్లలో ఆథరైజ్డ్ రీసైక్లర్స్ అనే వాళ్ళను పెట్టడం జరిగింది. ఓకే, ఆథరైజ్డ్ అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వచ్చిన తర్వాత దీస్ పిఆర్ఓస్ వర్ డన్ అవే విత్ అండ్ ఆథరైజ్డ్ రీసైక్లర్స్ వర్ ప్లేస్డ్ ఇన్ దైర్ ప్లేస్. అండ్ వీళ్ళు ఈ ఆథరైజ్డ్ రీసైక్లర్స్ ఏం చేస్తారు అని అంటే ఒక ఈ సర్టిఫికేట్ని జనరేట్ చేస్తారనమాట. ఈ సర్టిఫికేట్ని జనరేట్ చేస్తారు అండ్ దాన్ని మ్యానుఫ్యాక్చరర్స్ బై చేయొచ్చు. ఓకేనా, సేమ్ లైక్ మనం కార్బన్ ట్రేడింగ్ కార్బన్ క్రెడిట్ మెకానిజం ఎలా నడుస్తుందో అదే పద్ధతిలోనే ఈ వేస్ట్ది కూడా జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం స్ట్రక్చర్ దగ్గరికి వచ్చేద్దాం. నెక్స్ట్ ఏమనుంది, మనం ఏం రాయాలి, ఫస్ట్ ఈ వేస్ట్ అంటే రాసాము, ఈ వేస్ట్ సినారియో ఎంత ఉందో రాసాము అండ్ ఈ వేస్ట్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి రాసాము. ఆ రూల్స్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ రాయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు కన్క్లూజన్ రాసే కన్నా ముందు మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాయాలి. అది వే ఫార్వర్డ్ కింద అనుకోవచ్చు లేదా దీంట్లో ఉండే ఛాలెంజ్ కింద అయినా మనం రాయొచ్చు. ఏంటి అనంటే ఇండియాలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్కు ఉన్న ఒక పెద్ద హర్డిల్, ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అనంటే ఈ వేస్ట్ డిస్పోజల్ వాజ్ డన్ 95% ఆఫ్ ద ఈ వేస్ట్ డిస్పోజల్ బై అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టరే కీ రోల్ అంటే చూడండి ఎంత కీ రోల్ అంటే 95% బై అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట. సో ఈ రూల్స్ కిందకి ఇది రాదు, ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కవర్ అవ్వదు. కాబట్టి మనం ఇక్కడ చాలా ల్యాక్ అవుతున్నాము. అంటే ఎన్ని రూల్స్ పెట్టుకున్నా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎక్కువ జరుగుతుంది కాబట్టి దానివల్ల మనకు అవుట్కమ్ అన్నది ప్రాపర్గా ఉండదు. సో కాబట్టి వే ఫార్వర్డ్ కింద ఏంటి అని అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఫార్మలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు దట్ వే ఫార్వర్డ్ అండ్ యువర్ కన్క్లూషన్ రెండు ఒకటేలాగా ఏం రాయొచ్చు అని అంటే యూ కెన్ కన్క్లూడ్ ఇట్లాంటి క్వశ్చన్స్కి ఒక బెస్ట్ కేస్ స్టడీనో అట్లాంటిది రాస్తే సరిపోతుంది. ఓకేనా, సో కన్క్లూషన్లో మనం ఏం రాస్తాం, ఇలా కన్క్లూజన్ అని పెట్టి రాయకూడదు ఆన్సర్లో. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్సర్లలో ఎక్కడ ఇంట్రొడక్షన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయడం కానీ ఓకే బాడీ అనేలాగూ పెట్టర్లేండి. కానీ జనరల్గా చేసే మిస్టేక్స్ ఎవరైనా ఏంటంటే ఇంట్రొడక్షన్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇంట్రొడక్షన్ రాస్తుంటారు. ఒకవేళ ఇది ఎక్కువ మంది రాయకపోయినా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కన్క్లూజన్ అని పెట్టి రాస్తుంటారు. అలా అస్సలు రాయకూడదు. ఓకేనా, మీరు వే ఫార్వర్డ్ అని పెట్టుకోవచ్చు లేదా మధ్యలో ఏ సైడ్ హెడ్డింగ్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ కన్క్లూజన్ అని మాత్రం పెట్టకండి. కన్క్లూజన్ అంటే కన్క్లూడ్ చేయాలంతే ఆన్సర్ని. ఓకే, అది చూస్తే ఓకే ఇది కన్క్లూజన్ అని అర్థం అవ్వాలి కానీ మీరే పెట్టి రాయకూడదు అనమాట. ఓకేనా, సో కన్క్లూజన్ ఇది కన్క్లూజన్ అని చెప్పడానికి నేను ఇక్కడ రాశాను. కన్క్లూజన్ ఏంటి అని అంటే యూ కెన్ ఎండ్ ద ఆన్సర్ బై రైటింగ్ ఏ బెస్ట్ కేస్ స్టడీ. బెస్ట్ కేస్ స్టడీ ఈ వేస్ట్కి సంబంధించి ఏంటి అని అంటే మనకి భోపాల్లో ఈ వేస్ట్ క్లినిక్ అని ఉందన్నమాట. ఈ వేస్ట్ క్లినిక్ భోపాల్ ఈజ్ అ బెస్ట్ కేస్ స్టడీ ఫర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది ఏంటి అని అంటే డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారనమాట. డోర్ టు డోర్ అంటే ఇప్పుడు మనకి ఇంటింటికి వచ్చి చెత్త ఎలాగైతే తీసుకొని వెళ్తున్నారో ఈ వేస్ట్ని కూడా ఇన్ ద సేమ్ వే డోర్ టు డోర్ కలెక్ట్ చేసి అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ వేస్ట్ క్లినిక్స్ అని చెప్పి పెట్టి అక్కడ డిపాజిట్ చేయడము.
ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్, అంటే ఒక మనీకి కానీ లేదంటే సమ్ అదర్ ఎక్విప్మెంట్కి కానీ ఎక్స్చేంజ్లో వేరేది ఇవ్వడము. ఇట్లాంటిది చేయడం వల్ల ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది పోయి మెల్లమెల్లగా ఫార్మలైజ్ అవుతుంది. అది ఫార్మలైజ్ అయితే దెన్ మనం ఎట్లాంటి రూల్స్ తీసుకొని వచ్చినా వాటిల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ వేస్ట్ని మనం ఈజీగా రీసైకిల్ చేయగలుగుతాము అండ్ వీ కెన్ కంట్రోల్ ద పొల్యూషన్ అనమాట. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ టుడే. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి డిస్కస్ చేసాము. ఒకసారి మళ్ళీ మనం స్ట్రక్చర్ దగ్గరికి వచ్చేసేయండి, అన్ని క్వశ్చన్ దగ్గరికి వచ్చేసేయండి. ఇండియాస్ టెక్నాలజికల్ రెవల్యూషన్ అండ్ హంగర్ మేడ్ ఇట్ ఎ హ్యూజ్ ఈ వేస్ట్ జనరేటర్. అవును చేసింది, ఎందుకంటే మనం ఏమని చెప్తున్నాం, అసలు ఈ వేస్ట్ అంటే ఏంటో చెప్పేసాము. అండ్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఈ వేస్ట్ ఆఫ్టర్ చైనా అండ్ యూఎస్ఏ అని చెప్పాము. అండ్ అది ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుందో చెప్పాము, 31% అని. వేరస్ ప్లాస్టిక్ ఏమో 3% పెరుగుతుంటే ఇది మాత్రం 31% పెరుగుతుంది. పోనీ పెరుగుతున్న దాన్ని ప్రాసెస్ చేస్తున్నామా అంటే చెయ్యట్లేదు. ఎంత చేయట్లేదు అంటే 30 lakh million tons 30 lakh tons ప్రొడ్యూస్ అవుతూ ఉంటే మనమేమో 3 lakh tons మాత్రమే ప్రాసెస్ చేస్తున్నాము. సో కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పి మనం అన్ని రూల్స్ రాస్తాము. అండ్ ఫైనల్గా ఏమంటున్నాము, 95% మాత్రము 95% ఆఫ్ ద ఈ వేస్ట్ వచ్చేసి మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోనే అవుతుంది కాబట్టి అదొక పెద్ద డ్రాబ్యాక్. సో దీనికి మనకు ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే ఒక బెస్ట్ కేస్ స్టడీ ఈజ్ ఈ వేస్ట్ క్లినిక్ ఆఫ్ భోపాల్. దాంట్లో లాగే డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకొని ఈ క్లినిక్స్లో డిపాజిట్ చేసి ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఫార్మలైజ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బీ ఈజీ టు హ్యాండిల్. అంతే కదా, సింపుల్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. అండ్ ఇలా మీకు డైలీ అట్లీస్ట్ మీరు టు స్టార్ట్ విత్ ఒక్క క్వశ్చన్ నుండన్నా రాయాలి, లేదా 2-3 క్వశ్చన్స్ రాస్తే ఇట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. అండ్ మీకు ఆన్సర్ రైటింగ్ చేసిన అలవాటు లేకపోయినా పర్లేదు, దెన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ఆఫరింగ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ యూ. ఇక్కడ సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే డిస్కస్ చేస్తున్నామో అప్రోచ్ ఇస్తాము, మీతో ఆన్సర్ రాయించి అండ్ దానికి ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి డైలీ అవుతుంది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అట్ హైదరాబాద్ గాంధీనగర్ బ్రాంచ్లో అవుతుంది. అండ్ దీనికి ఫీజు వచ్చేసి 15,000 రూపీస్. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ July 1st ఆన్వర్డ్స్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.